రేవంత్ తీరు 100 ఎలికలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అదానికి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్ ఇవాళ ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీని తీయటం విచిత్రంగా ఉందన్నారు. జైపూర్లో సరిగ్గా అతిథి మర్యాదలు జరగలేదనో లేక ఢిల్లీలో అపాయింట్మెంట్ దక్కలేదనో కానీ మొత్తానికి చిట్టునాయుడు కొత్త నాటకానికి శ్రీకారం చుట్టాడని కేటీఆర్ అన్నారు. బాయ్ బాయ్ అని వేల కోట్లు పంచుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు అదాని వ్యతిరేక ర్యాలీ తీస్తున్నాడని అన్నారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనే సామెత రేవంత్ను చూసే రాసుంటారన్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నంత మాత్రాన ప్రజలు మరీ అంత తెలివి తక్కువ వాళ్ళనుకుంటున్నావా లేక మళ్ళీ మోసం చేయొచ్చులే అనుకుంటున్నావా అని రేవంత్ని ప్రశ్నించారు. దొంగ అనడం నేడు కామన్ అయిపోయిందని రేవంత్ని ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. రేవంత్ తీరు 100 ఎలికలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అదానికి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్ ఇవాళ ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీని తీయటం విచిత్రంగా ఉందన్నారు. జైపూర్లో సరిగ్గా అతిథి మర్యాదలు జరగలేదనో లేక ఢిల్లీలో అపాయింట్మెంట్ దక్కలేదనో కానీ మొత్తానికి చిట్టినాయుడు కొత్త నాటకానికి శ్రీకారం చుట్టాడని కేటీఆర్ అన్నారు. బాయ్ బాయ్ అని వేల కోట్లు పంచుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు అదాని వ్యతిరేక ర్యాలీ తీస్తున్నాడని అన్నారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనే సామెత రేవంత్ని చూసే రాసుంటారన్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నంత మాత్రాన ప్రజలు మరీ అంత తెలివి తక్కువ వాళ్ళనుకుంటున్నావా లేక మళ్ళీ మోసం చేయొచ్చులే అనుకుంటున్నావా అని రేవంత్ని ప్రశ్నించారు. దొంగ అనడం నేడు కామన్ అయిపోయిందని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు.